నమస్తే వీధులను స్వాగతం లక్ష్యం సమాజయితం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు. రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటు కానుందన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. చిత్తూరు జిల్లా తంబినిగనిపల్లి వెల్డింగ్ షాపులో దారుణం. ఆయిల్ ట్యాంకర్ పేలి 2 యువకుల సజీవ దహనం. నారాయణపేట జిల్లా మరికలలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ బోల్తా డ్రైవర్ మృతి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1204 మంది ఉత్తరప్రదేశ్ వలస కూలీల తరలింపు. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి తానేటి వనిత. కరీంనగర్ జిల్లా రామడుగు మోతేవాగుపై చెక్ డ్యాం నిర్మాణం. భూమి పూజ చేసే పనులు ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే కే రవి. రాజమహేంద్రవరంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు మొదటి దశలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటు కానున్నట్టు తెలిపారు. పార్టీ లాక్కున్న తర్వాత మళ్ళీ ఆ నిషేధాన్ని ఎత్తేయడం, ప్రభుత్వాన్ని లాక్కున్న తర్వాత ఏదో ఒకలాగా మద్యం విక్రయాలను పెంచాలి, జనాలను ఎక్కువ తాగుబోతుల్ని చేయాలి, ఇంటింటికి డోర్ డెలివరీలు చేయాలి, బెల్ట్ షాపులు పెంచాలి, ప్రజల మీద ఏదో ఒకలాగా స్ట్రా వేసి డబ్బులు పిండుకునేటటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి పని ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, నవరత్నాల్లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటనే నిలబెట్టుకుంటా ఉన్నారే. ఎవరైనా వెళ్ళి మద్యం బాటిల్ని పట్టుకోవాలని అంటే షాక్ కొట్టేటటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మొట్టమొదటి సంవత్సరం 20% షాపులను తగ్గించడం జరిగింది, బారులను తగ్గించడం జరిగింది, రేట్లు పెంచేటటువంటి కార్యక్రమం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44,000 బెల్ట్ షాపుల్ని పూర్తిగా మూసేసేటటువంటి కార్యక్రమం చేశారు. ప్రైవేటు వ్యక్తులు కనుక మద్యం సంబంధించినటువంటి వ్యాపారం చేస్తే ఎక్కువ అమ్మకాలు జరగాలని, అమ్మకాలు ఎక్కువైతే లాభాలు ఎక్కువ వస్తాయనేటువంటి ఆలోచనతో వారు మళ్ళీ బెల్ట్ షాపులను ప్రోత్సహించేటటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి మరి ప్రభుత్వమే నేరుగా ఈ మద్యం షాపులను నడిపేటటువంటి నిర్ణయం తీసుకోవడం. మరి దానికి అనుగుణంగానే మళ్ళీ 2వ సంవత్సరానికి వచ్చాం. ఈవేళ గతంలో తగ్గించినటువంటి 20% మళ్ళీ ఇంకొక 13% పెంచుతూ 33% షాపులను పెంచేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి వాటితో పాటుగా బాటిల్ పట్టుకోవాలనంటే భయపడేటటువంటి పరిస్థితికి 70% రేట్లని పెంచడం జరిగింది. అంటే ఆ పక్క చూడాలంటే కూడా భయం పడేటటువంటి పరిస్థితి ఉండాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ వేళ రాజశేఖర రెడ్డి గారు కానీ నమ్మింది ఒకటే, మహిళలు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో, సంతోషంగా ఉంటారో అప్పుడు మాత్రమే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే ఆ ప్రభుత్వం, ఆ రాష్ట్రం ముందుకెళ్తుంది అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తులుగా ఈవేళ మద్యం అనేటువంటి దాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నటువంటి ప్రక్రియ తప్పితే మరొకటి కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగతా ఇతర వారి పార్టీ నాయకులు కానీ బురద జల్లేటటువంటి ప్రయత్నంలో భాగమే తప్పితే మరొకటి కాదని చెప్పి కూడా తెలియజేస్తాను. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తమ్మిన్గనిపల్లిలో వెల్డింగ్ షాప్లో దారుణం చోటు చేసుకుంది. ఎస్కాట్కి వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఆయిల్ ట్యాంకర్ పేలి 2 సజీవ దహనం అయ్యారు. కుప్పం మండలం రాగిమనమిట్టకు చెందిన అప్సర్, ఆజాస్ ఇద్దరు గత కొంతకాలంగా ఒక వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. యథావిధిగా క్వారీలో పనిచేసే ఎస్కాట్లో ప్రాబ్లం రావడంతో ట్యాంకర్ కింద వెల్డింగ్ చేసేందుకు దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అదుపులో ఉన్న సిలిండర్ భారీ శబ్దంతో పేలడంతో ఆ 2 యువకులు అక్కడక్కడే మంటలో చిక్కుకొని కాలిబూడిదయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కొంచెం జరగదు
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరప్రదేశ్ చెందిన 1204 మంది వలస కూలీలను స్వరాష్ట్రానికి తరలించారు. మంత్రి తానేటి వనిత పర్యవేక్షణలో వలస కార్మికులను అన్ని ఏర్పాటు చేసి తరలించారు. స్పీడ్ లైట్ కట్టం నిలబడి ఎట్లా లైటింగ్ వస్తుంది ఇది యూపీ కార్మికులు కానివ్వండి, మొదటి రోజున బీహార్ కార్మికులందరినీ కూడా పంపించడం జరిగింది. ఈ రోజున పంపించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిజంగా ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఎంతో శ్రద్ధ వహించి చాలా కష్టపడి వాళ్ళందరినీ కూడా బస్సెస్లో వాళ్ళ విలేజెస్ నుండి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా పాస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రైల్వే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పంపిస్తున్నారు. ఈ రోజున అంటే ఇది ఒక్కరి వల్ల అయిపోయేది కాదని గవర్నమెంట్ ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి చొరవ మేరకు ఈ రోజున ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి వాళ్ళందరినీ కూడా చక్కగా పంపించడం జరుగుతుంది. ఈ రోజున వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్తున్నారు. వాళ్ళ కుటుంబంతో గడిపిన తర్వాత వాళ్ళకి అవసరమైతే మళ్ళీ తిరిగి పనుల నిమిత్తం ఇక్కడికి రావచ్చు, ఇబ్బంది లేదు. అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఏ విధంగా కరోనాని కంట్రోల్ చేయడం కోసం ప్రికాషన్స్ తీసుకున్నారో ఆ ప్రికాషన్స్ అక్కడ కూడా వాళ్ళు అమలు చేయాలి. ఎందుకంటే మాస్క్ బయటకు వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, అట్లానే ఎక్కువ సార్లు చేతులు సోప్తో కడుక్కోవడం, బయట ఎక్కడ బహిరంగ ప్రదేశాలలో వాళ్ళు ఉమ్మి వేయకుండా ఉండడం, బయట ఉపరితలాన్ని ఎక్కడ ముట్టుకోకుండా ఉండడం, ఒకవేళ ముట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిన వెంటనే వాష్ చేసుకోవాలి సోప్తో. అలాగే మనకి కార్మికుల తరఫున తెలియజేస్తున్నాను. మరియు మనందరూ తెలుసు గత మొన్న బీహార్ వాళ్ళకి పంపించాం. మన దగ్గర నుంచి 1206 మందిని పంపించాం. ఈరోజు మొత్తం కొవ్వూరు మేడం 1220 మంది పంపిస్తున్నాం. ఫుల్ కెపాసిటీ మేడం, ట్రైనింగ్ ఒక్కరికి కూడా ఇంకా అవకాశం లేదు మేడం. సో ఫుల్ కెపాసిటీ అంటే 1200 కెపాసిటీ, 20 మనకి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు మేడం. అంటే ఈ లగేజ్ దాంతో కూడా కొన్ని ఇచ్చారు. సో 1200 కెపాసిటీ అయినప్పుడు మన 20 మెంబర్స్ ఎక్కువ మనకు పర్మిషన్ ఇచ్చారు. మరి ఈరోజు ఈ సందర్భంగా మరి మనందరూ తెలుసు మేడం గారు గత 45 డేస్ నుంచి కూడా ఎక్కడ చిన్న పేపర్లు వచ్చినా, ఎక్కడైనా మేడం గారికి మెసేజ్ వచ్చినా నాకు ఫార్వర్డ్ చేసి వెంటనే మళ్ళీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఫుడ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కంప్లీట్ అయిన వరకు కూడా. నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎల్లిగండ్ల స్టేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మహబూబ్నగర్ నుంచి మక్తల్కు రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కొత్తకోట గ్రామానికి చెందిన రాజేంద్ర గౌడ్ అక్కడికక్కడికి మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది చేరుకొని రేషన్ బియ్యాన్ని అక్కడి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్కి తరలించారు.
జర్నలిస్టులకు ఆర్థిక భద్రత కల్పించాలని అడ్వకేట్ రాపోల్ రాములు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. లాక్డౌన్లో ప్రాణాలు పణంగా పెట్టి సమాజాన్ని చైతన్యపరచడంలో కృషి చేస్తూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రోత్సాహపరుస్తూ ఆర్థిక భద్రత కల్పించాలని కోరుతూ ఈ పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు. గత సుమారు 2 నెలల కాలం నుండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించినటువంటి వ్యాధిని నివారించేటటువంటి క్రమంలో అంత లాక్డౌన్ కార్యక్రమాలు అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ కార్యక్రమాలని విపరీతంగా జయప్రదం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విలేకరులు, ప్రింట్ మీడియా వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కావచ్చు, లేదా స్టాఫ్ రిపోర్టర్లు కావచ్చు, చీఫ్ బ్యూరోలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరోనాని నివారించడం కోసం విలేకరులుగా తమ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల మీద అవగాహన కల్పిస్తూ ప్రజల్ని సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కరోనాని నివారించేటటువంటి భాగంలో విలేకరులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కరోనా వల్ల జరిగేటటువంటి అనర్థాలు, కరోనాని నివారించకపోతే వచ్చేటటువంటి దుష్ఫలితాలు, కరోనాకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల ఏ రకంగా ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు, కరోనా రాకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటి పద్ధతులలో ప్రజలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చైతన్యపరుస్తూ విలేకరులు తమ యొక్క శైలిలో పనిచేయడం అనేది జరుగుతాం. చాలామంది జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రంలో అనేక రకాల సంఘటనలని వాటిని నమోదు చేస్తూ ప్రజలందరికీ కూడా ప్రజల ముందర తీసుకొచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. అందుకనే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, లాక్డౌన్లో కరోనా నివారణ కోసం ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి విలేకరులు, వాళ్ళ మేనేజ్మెంట్స్ చాలామంది వాళ్ళ యొక్క జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. జీతాలు రాకపోవడం మూలంగా, కమిషన్స్ రాకపోవడం మూలంగా విలేకరులు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే విలేకరులను కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పబ్లిక్, జనంలో లాగా విలేకరులను కూడా ఒక వ్యక్తుల్లాగా ట్రీట్ చేయాలని, వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి పీపీఈ కిట్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్స్ ఇవ్వాలని, ఎవరైనా కరోనా బారిన పడుతూ లేదు పడ్డ వాళ్ళున్నా, భవిష్యత్తులో ఎవరైనా కరోనా బారిన పడ్డా వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆదుకోవాలని, వారందరికీ కూడా 10 నుంచి 20 లక్షల రూపాయల 20 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీని కల్పించాలని. ఎల్బీనగర్ నియోజకవర్గం కోదండరామ్ నగర్ గడ్డి అన్నారంలో మాజీ కౌన్సిలర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కందికంటి ప్రేమ్నాథ్ గౌడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 2 నెలలుగా సుమారు 500 మందికి ప్రతిరోజు 500 మందికి అన్నదానం చేశారు. అందులో భాగంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో గబ్బర్ సింగ్ టీం పాల్గొన్నారు. పేదల కష్టాలు తెలిసిన ఆయన వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నప్పటి నుంచి నా వెనక వెన్నంటూ ఉండి నన్ను నడిపిస్తున్న, మేమున్నామన్నా నువ్వు ముందుండు, నీ వెనకాల మేము ఉంటాం, మీకు ఏం కావాలనో చెప్పండి, మీ వెనక ఉండి మేము ప్రతి ఒక్కరు చూసుకుంటామని మాకు సంబంధించిన మా పార్టీ నాయకులు కానీ, మా యూత్, ముందుగా నేను మా యూత్కు ధన్యవాదాలు చెప్తాను. అదేవిధంగా మా మహిళా నాయకురాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా వెంబడి ఉండి నాతో పాటు నడుస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజైతే స్టార్ట్ చేసిన అన్నదాన కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరూ నాకు సహకరించిన వాళ్ళే. పేరు పేరున అందరికీ ముందుగా ధన్యవాదాలు. మన మిత్రుడు ప్రణీత్ గడువు బాగా చాలా మంచి పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడానికి చాలా ఆదర్శంగా నిలుస్తున్నాను తెలంగాణ గవర్నమెంట్కు. ఇట్లా ఇదే విధంగా చేయాలని మేము ఆశిస్తున్నాం. ప్రేక్షకులందరికీ నమస్కారం.
ఇక్కడ మా ప్రేమన్న గౌడ్ అమరాన్న తరం నుంచి వీళ్ళు మాకు చాలా గబ్బర్ సింగ్ చాలా మాకు అన్నదమ్ముల్లాగా ఉంటాం మేము. అన్న ఈరోజు లాస్ట్ డే అని చెప్తే మేము అందరం కలిసి వచ్చాము గబ్బర్ సింగ్ టీం మొత్తము. ఇక్కడ చూస్తుంటే డైలీ 300 నుంచి 500 మందికి డైలీ అన్నదానం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మేము కూడా వచ్చి సేవ చేసుకుంటామని మా ప్రేమన్న మనం పిలిచడానికి చాలా సంతోషము. బోడుపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్ కార్పొరేటర్ పద్మారెడ్డి ఆధ్వర్యంలో బుద్ధానగర్ కమ్యూనిటీ హాల్లో మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ మేయర్ జక్కా వెంకటరెడ్డి, కార్పొరేటర్ కొత్త చంద్రగౌడ్, సీసా వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలన ఆహార్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ కార్మికులకు, పోలీస్ సిబ్బందికి డాక్టర్ సేవలను కొనియాడారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. నమస్కారాలు. ఈరోజు బోడుపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఈ లాక్డౌన్ టైంలో ఎక్కువ పని చేస్తుందంటే వాళ్ళకు మన వంతు సాయంగా ఈరోజు 5th డివిజన్లో నా ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు, మా పక్క మున్సిపల్ మేయర్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. వారికి నిత్యావసర సరుకులు ఒక 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఈ 3 డివిజన్లో కలిపి ఉన్నారు. వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన నా తోటి కార్పొరేటర్లకు, భీమయ్య కాలనీ ప్రెసిడెంట్ జంగారెడ్డి గారికి, ఐఐసిటీ కాలనీ ప్రెసిడెంట్ బీపీచారి గారికి, మిగతా వారి సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ లాక్డౌన్ టైంలో ఎవరు పస్తులుండొద్దని మా ముఖ్యమంత్రి గారు, మా కేటీఆర్ గారు పిలుపు మేరకు ఇలాంటి కార్యక్రమాలు నేను, నా తోటి కార్పొరేటర్లు రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తున్నాము. నిన్న నా మిత్రుడు కూడా వారి నాన్నగారు చనిపోయిన సందర్భం 30 years సందర్భంగా తను కూడా ఇదే ప్రోగ్రామ్ చేయడం జరిగిందన్న. అదే మిగతా నా తోటి కార్పొరేటర్ కూడా కోరుకునేదంటే ఈ లాక్డౌన్ ఉన్న రోజులు ఇదే విధంగా చేద్దామని. నిజామాబాద్ జిల్లా బోధనలో ఎంపీపీ బుబ్బుదేవ్ సావిత్రి రాజేశ్వర్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ పథకం ద్వారా నిధులు విడుదల చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయాన రైతు బిడ్డ, తెలంగాణ రాష్ట్ర స్థాపకుడు, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి, తెలంగాణలో రైతులు కష్టాలు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఈరోజు ఒక పక్క కరోనా వైరస్ కోవిడ్-19 ఎంతో ఈరోజు ప్రజలకు ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మరొక వైపు ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఎవరి చేయనటువంటి విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతులకు తగిన విషయం. దానికి సంబంధించిన జీవోను కూడా ఈరోజు విడుదల చేయడం వల్ల రైతుల పక్షాన, మా అందరి పక్షాన కూడా మేము అభినందన చెప్తా ఉన్నాం. సీఎం చేసినటువంటి పనికి రైతులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రైతులు ఆపదలో ఉన్నారని మళ్ళీ నేను ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, కేసీఆర్ బతుకున్నంత వరకు నేను తప్పకుండా రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తా అని చెప్పి దానికి సంబంధించిన రైతుకి ఈరోజు ఆదుకుంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఏదో ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు రైతుల పక్షాన. నేను అడుగుతా ఉన్నాను, మీకు దమ్ముంటే పక్క మహారాష్ట్ర ఉన్నటువంటి శివసేన పార్టీ ప్రభుత్వం ఉంది, ఇంకొక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక గింజ కొంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు రైతు బిడ్డ కాబట్టే, రైతు కష్టాలు చేసిన వ్యక్తి కాబట్టే రైతుల కన్నీళ్ళు తుడుస్తున్నాడు. ఈరోజు ప్రభుత్వం ఈరోజు 24 గంటల కరెంట్ ఇచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి, ప్రతి గింజ, ప్రతి పంట, ప్రతి ఎకరం ఎండిపోకుండా చేస్తున్న కృషికి ఈరోజు మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందన చెప్తున్నానని చెప్పి మనం చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రపూర్ తండాలో ఈదురుగాలులకు రేకు తగిలి మృతి చెందిన బట్టు రాజవ్వ కుటుంబాన్ని మాజీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 2 లక్షల రూపాయల విలువైన ఇన్సూరెన్స్ అమలు చేస్తామనేది మాటలకే పరిమితం కావడంతో బాధిత కుటుంబం నష్టపోయిందని అన్నారు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి 2 లక్షల ఎక్స్గ్రేషియో మరియు ఇల్లు అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ తప్పదు, వీళ్ళ తప్పు కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కట్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ కూడా 2 లక్షలు వీళ్ళు ఇన్సూరెన్సే కట్టకపోతారు. కడుతున్నారు అగ్రికల్చర్ సేమ్ పంచాయతీ రాజులు కూడా ఎంతమంది లేబర్ ఉన్నారు, వీళ్ళ డాటా తీసుకొని
వీళ్ళు కట్టాలి వాళ్ళు. కడితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. అది కట్టలేదు అది కట్టలేదు మిస్ కొత్తగా అయింది గ్రామ పంచాయతీ. రాజారావు గారు ప్రమాదవశాత్తు చనిపోవడం దురదృష్టకరం. మేము వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే ఇక్కడ సరైన సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా ఇండ్లు ఉన్నాయి కాబట్టి, మైదాన ప్రాంతంలో సరైనటువంటి ఒక ఉన్నత ప్రమాణాలతో ఉన్న ఇండ్లు లేవు కాబట్టి, వాళ్ళు అటువంటి నివాస గృహాలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇటువంటి నేషనల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, డిజాస్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇండ్లు అవి ఎంత సేఫ్గా ఉండవు కాబట్టి ప్రభుత్వం కూడా గమనించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత 6 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. పేదవాళ్ళందరికీ, ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక టర్మ్ అయిపోయింది, ఒక 5 సంవత్సరాల టర్మ్ అయిపోయింది. తర్వాత సెకండ్ టర్మ్ స్టార్ట్ అయ్యి కూడా 1.5 year అవుతుంది. అంటే వాళ్ళు రెండవ టర్మ్లో కూడా చెప్పింది ఏంటంటే ప్రభుత్వంకు జాగాలు దొరుకుతలేవు ఎక్కువ ఇల్లు కట్టడానికి. ఎవరికైనా సొంత జాగాలు ఉంటే 5 లక్షల రూపాయలు, 5,30,000 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఇస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన విషయం మనందరూ తెలిసిందే, మనందరూ చెప్పింది. గతంలో కూడా వాళ్ళు ప్రభుత్వం స్థలం సేకరించి కట్టించిన దాఖలా లేదు. రెండో మేనిఫెస్టోలో పెట్టి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. అది కూడా గైడ్లైన్స్ లేవు, ఇప్పటివరకు కూడా గైడ్లైన్స్ లేవు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోవడం వల్ల మరి పేదవాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ లేదు, ఓపెన్ ప్లేస్ ఉన్నది కాబట్టి, మరి డబుల్ బెడ్రూమ్ లేకపోవడం వల్ల వీళ్ళు ఉన్నటువంటి ఇల్లు ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టి, మరి ఇది ప్రభుత్వం దృష్టికి వస్తలేదా, మంత్రి గారి దృష్టికి వస్తలేదా, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి వస్తలేదా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఒక ఇల్లు మంచుకున్నట్టయితే ఆమె నిన్న చనిపోయేది కాదు. రేపు ఇంకా గాలి దుమారం పెడితే ఇంకా కూడా చాలామంది ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. ఇండ్లు కూడా కూలిపోయినాయి, ఇక్కడ చాలా గూనెలు కూడా లేచిపోయినాయి. మరి మొర్రాపూర్ విలేజ్లో మరి ఇటువంటి ఒక రిమోట్ ఏరియాలో కూడా పట్టించుకోకుంటే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఇమ్మీడియట్ రాజారావు గారికి కూడా ఎక్స్గ్రేస్, తను ఇది గ్రామ పంచాయతీ ఎంప్లాయీ కాబట్టి మీరు మొన్న చేసినటువంటి చట్టంలో, పంచాయతీరాజ్ చట్టంలో మీరు వీళ్ళకు బీమా కట్టి వీళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా, వీళ్ళకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మీరు చట్టం చేసిండ్రు. ఆ చట్టంలో ఇంతవరకు పంచాయతీరాజ్ అధికారులు ప్రీమియం కట్టలేదు. ఎంత దురదృష్టకరం అంటే చట్టం వరకు చేశారు కానీ ప్రీమియం కట్టలేదు. ఇలా ఆమె చనిపోయింది, ఆమెకి 2 లక్షల ఇన్సూరెన్స్ వచ్చేది. మరి 2 లక్షల ఇన్సూరెన్స్ ఆమెకు కోల్పోయింది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే. కాబట్టి నేను మంత్రి గారికి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నానంటే, ఇక్కడ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, మీ మంత్రి గారికి చెప్పండి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆమెకి ఇప్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రీమియం కడితే ఆమెకు వచ్చేది. మీ నిర్లక్ష్యం వల్ల, మీ చట్టం చేసి మీరు చేసిన చట్టాన్ని మీరే ఉల్లంఘించారు. పంచాయతీరాజ్ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరిగినటువంటి అన్యాయం ఇది. కాబట్టి 2 lakhs ఎక్స్గ్రేషియా ఇమీడియట్ ఆమెకి ఇవ్వాలా. మిగతా ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారం అందించాలి. ఆమెకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ఒక 1-2 నెలల లోపల ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి నేను సీరియస్గా డిమాండ్ చేస్తా ఉన్నా. మిగతా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఈ మొర్రాపూర్లో ఎన్ని సొంత స్థలాలు ఉంటే కూడా మీరు డబ్బులు ఇవ్వండి, లేకుంటే ప్రభుత్వ భూమి సేకరిస్తారా, ఏదైనా భూమి సేకరించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభం చేయాలని చెప్పి కూడా నేను సీరియస్గా డిమాండ్ చేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోతేవాగుపై చెక్ డ్యాం నిర్మాణ పనులు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ కలిగేటి కవిత పాల్గొన్నారు. తొందరగా వర్క్ చెక్ డ్యామ్ మన స్టేట్లో నెంబర్ 1గా నిలవాలి, ఫస్ట్ అయిపోవాలి. ఇళ్ళకెళ్ళి నీళ్లు వెళ్ళినట్టే, ఎప్పుడు నీళ్లు నిలువ ఉండాలి కదా మేడం. చైర్మన్ కేర్ హలో మీరు ప్రకాశ్ రావు సార్, మీరు ఇడిసారు కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు, నెహ్రూ నగర్, సుభాష్ నగర్ ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, సామాజిక కార్యకర్త వేముల గంగాధర్ సుమారు 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు వేముల గంగాధర్ పాల్గొన్నారు.
కలిసి ఈ పని చేసినాం. దాదాపుగా ఈరోజు ఒక 50 మందికి రైస్, ఆయిల్, కందిపప్పు ఇలాంటి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినాం. అంటే అంటే తిరుగుతూ ఆ వ్యక్తులను గుర్తించింది మాత్రం గంగాధర్. ఇద్దరం కలిసే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా గంగాధర్ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి ఓ లారీ ట్యాంకర్ బోల్తపడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ తిరుపతి రెడ్డి క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటు కానుందన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. చిత్తూరు జిల్లా తంబినిగనిపల్లి వెల్డింగ్ షాప్లో దారుణం. ఆయిల్ ట్యాంకర్ పేలి 2 యువకుల సజీవ దహనం. నారాయణపేట జిల్లా మరికల్లిలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ బోల్తా, డ్రైవర్ మృతి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1204 మంది ఉత్తరప్రదేశ్ వలస కూలీల తరలింపు. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి తానేటి వనిత. కరీంనగర్ జిల్లా రామడుగు మోతేవాగుపై చెక్ డ్యాం నిర్మాణం. భూమి పూజ చేసే పనులు ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే కె రవి. వార్తలతో సమాప్తం. చూస్తున్న విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం.